హలో 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 అందరికీ నమస్కారం. ముందు పెట్టిన కేసు నంది అవార్డ్స్ మీద. నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారు, నాకు నంది అవార్డు అవసరం లేదు అన్నందుకు ఒక కేసు పెట్టారు. ఆ తర్వాత మరొక చోట మరొక కేసు పెట్టారు. మొత్తం టోటల్గా నాకున్న సమాచారం మేరకు 18 కేసులు పెట్టారు. 2 ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేసులు పెట్టారు. 24 రోజులు నిర్బంధం చేశారు. ఇంకో పార్సు వినాలి మీరు. 26వ తారీఖున హైదరాబాద్లో అరెస్ట్ చేస్తారు. అక్కడ నుంచి రైల్వే కోర్టుకు తీసుకొస్తారు. అక్కడ కోర్టులో పొడిచేస్తారు. అక్కడ నుంచి నర్సాపేట తీసుకొచ్చి నర్సాపేట కోర్టులో పొడిచేస్తారు. అక్కడ నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చి గుంటూరు జైలులో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత కర్నూలు తీసుకెళ్తారు. ఆ తర్వాత నంద్యాల అంటారు. నంద్యాల నుంచి విజయవాడ అంటారు. విజయవాడ నుంచి మళ్ళా కర్నూలు తీసుకెళ్తారు. మళ్ళా కర్నూలు నుంచి గుంటూరు తీసుకొస్తారు. ఇంతకన్నా శిక్ష ఏం కావాలి? ఆయన చేసిన నేరం ఏంటి? ఏమీ లేదు. మీడియాలో మాట్లాడాడు, మీడియాలో దూషించాడట. అంట ఏంటి గంట అరగంట అంబుతూ బూతులు కాదు పచ్చి బూతులు. ఊరిలో అక్షరం ముక్కరాని యాదవులు కూడా తిట్టరు ఆ బూతులు. మీ పార్టీ వాళ్ళు తిట్టారు, అందుకే అనుభవిస్తున్నారు. ఇంకా సినిమా అప్పుడే అయిపోలేదు, చాలా ఉంది. 4 ఏళ్ల సమయం ఉంది. ఇంకోసారి ఏమైనా కోతలు కూయమను. ఒక్కొక్కడికి ఇప్పటికే 6 ఎకరం తడిసింది. ఈసారి డైపర్లు ఎట్టుకోవడానికి బ్యాకే ఉండకుండా కొడతారు, సరిపోతుంది. నేను ఒక్కటే ఎదురు చూస్తున్నా, ఎప్పుడు నిన్ను లోపలేస్తారా, ఎప్పుడు నువ్వు కూడా బయటకు ముఖానికి గొడ్డ అట్టు పెట్టుకుని వస్తావా అని. బలుపు అనేది చూపించే చోట చూపించాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చూపిస్తే బడితే పూజ సాపదు. నీకు ఉందలే త్వరలో అసలు సినిమా.